ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ముందుగా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశమును లేఖనానుసారంగా తెలుసుకుంటూ ఆత్మీయంగా వృద్ధి నొందుదాం. మనము తెలుసుకునే అంశము ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మ. అద్భుతమైనటువంటి అంశము. ప్రతి ఒక్కరు ఎలర్ట్గా ఉండి వింటూ గ్రహించి దాని ప్రకారంగా బ్రతకవలసిన అంశం కనుక జాగ్రత్తగా ఉండండి. ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ. ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథముని ఓపెన్ చేస్తూ మనము చదువుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు స్పష్టముగా అర్థమవుతూ ఉంటాయి. గ్రంథములో అన్ని కూడా తండ్రి తన సేవకుల ద్వారా తెలియచేశాడు. అవి మనకి తెలియాలన్నా అర్థం కావాలన్నా చదివినప్పుడే గ్రహించుకోగలము. అందుకొరకే బైబిల్లో మీరు దాన్ని చదివిన ఎడల గ్రహించుకుంటారు అని అంటాడు పరమ తండ్రి. కాబట్టి సృష్టికి సంబంధించిన విషయాలు కొన్నింటిని మనము పరిశీలన చేద్దాం. దేవుడు ద్వారా సృజింపబడిన ఈ సృష్టి కానీ, సృష్టిలో ఉన్న ఏదైనా సరే, కంటికి కనిపించేది కానీ, కనిపించకుండా ఉంటున్న చీకటి పదార్థమే కానీ, ఇదంతయు దేవుడు మాట ద్వారా సృజింపబడ్డది. ఆదికాండం 1వ అధ్యాయము చదివితే ఈ సమాచారం అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, సృష్టి మధ్యలో బ్రతుకుతున్న మనం కొన్ని సందర్భాలలో సృష్టిని అమితంగా ప్రేమిస్తూ ఉంటాం, సృష్టిని ఇష్టపడతా ఉంటాం. సృష్టి నాకు ప్రాముఖ్యమైంది అని గ్రహిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు, ఎల్లప్పుడు కాదు. మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఈ సృష్టిని గూర్చి గ్రంథం ఏం చెప్పింది అనేది కూడా మనము చదివి గ్రహించాలిగా. సృష్టి ఎప్పుడు ఉంటుందా? నువ్వు కోరుకున్నంత కాలం ఉంటుందా? నువ్వు చూసినంత కాలం కనపడుతుందా? శాశ్వతమైందా ఇది? అశాశ్వతమైనదా అనేది కూడా మనం ఆలోచించాలి. సృష్టిని గూర్చి గ్రంథంలో ఏం రాయబడ్డదో ప్రియులారా, ఒకసారి మనము పేతురు గారు రాసిన పత్రికని ఓపెన్ చేసి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. నేనే చదువుతున్నాను, మీరు చూడండి, అవసరం అనుకుంటే రాసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. చాలండి. ఇంకా తీయనటువంటి వారు ఉన్నారా? బాధాకరమైన విషయం.
ఇట్స్ ఎ సింపుల్ థింగ్. రెడీగా ఉండండి. చాలా స్లోగా చెబుతున్నా నేను. తల్లి చంటి బిడ్డలకి అరటిపండు తొక్క తీసి ఎలాగ నోట్లో పెడుతుందో తినిపిస్తుందో ప్రారంభం నుంచి అలాగే నేను చెప్తూ ఉంటే ఎప్పుడైనా సరే నా ప్రయాసం వ్యర్థం కావద్దు, వినేటువంటి మీ ప్రయాసం వ్యర్థం కావద్దు. కాబట్టి స్లోగా నేను మూవ్ అవుతున్నప్పుడు రెడీగా మీరు ఉండి ప్రతిదీ కూడా తీయడానికి ముందు లైన్లో మీరు ఉండాలి. 4:7లో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటాడు పేతురు గారు. క్రైస్తవులకి పత్రిక రాస్తూ ఈ క్రైస్తవులు సృష్టిని చూస్తూ, సృష్టిని ప్రేమిస్తూ, సృష్టిని అనుభవిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్న తరుణంలో వారికి ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాడు. ఏమంటాడండి? అన్నిటి కొన్నిటి కాదు, సగం సగం కాదు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటాడు. అంటే అన్ని అంతమైతే అట. అన్ని ఉంటాయా? అన్ని నాశనం అయితాయా? అన్ని అంటే కళ్ళ ముందున్న ప్రతిదీ, సృష్టి కావచ్చు, నరుడే కావచ్చు, దృశ్యమైనది ఏదైనా సరే అన్నిటి అంతం, అన్నిటికీ అంతం ఉంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అన్నిటి అంతము ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉందనడా, లేకపోతే 1000 కిలోమీటర్ల దూరంలో ఉందనడా, లేకపోతే సమీపంలో ఉందనడా? దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. అన్నిటి అంతం, నాశనము సమీపములో ఉన్నది అంటున్నాడు. సమీపంలో ఉన్నది మన దగ్గరికి రావటానికి ఎంత దూరం పట్టిద్ది? రైల్వే స్టేషన్కి వెళ్ళాం, బస్ స్టేషన్కి వెళ్ళాం, ట్రైన్ ఎంత దూరంలో ఉంది అంటాం ఎంక్వైరీలో. వారేమంటారండి? సమీపంలోకి వచ్చింది అంటారు. సమీపంలోకి వచ్చింది, స్టేషన్లోకి రావడానికి ఒక 10 గంటలు పట్టిద్దా? అప్పుడు సమీపం అనే బిట్టు ఉపయోగిస్తారా? దేవుని పిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి. సమీపం అంటే అది ఎప్పుడు సమీపిస్తుందో, ఏ క్షణం ఏ నిమిషమో తెలియదు. అలాగా అన్నిటి అంతము, ఈ పంచభూతాల అంతము, పంచభూతాలు ఉన్న మానవుడి యొక్క అంతమంతా కూడా సమీపములో ఉంది. సమీపంలో ఉంది. సమీపంలో ఉందంటే ఇక అంతం కాటమే. నువ్వు ఆశ పెట్టుకుని అన్నీ కూడా నిరాశ కాటమే. ఎదురు చూస్తున్నవన్నీ కూడా, వాడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నవన్నీ కూడా నీకు మిగలకుండా పోతాయి నాయనా అని అంటున్నాడు పేతురు గారు పత్రిక రాస్తూ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? సృష్టిలో ఉన్న, నువ్వు కలిగి ఉన్న, మనము అనుభవిస్తున్న ప్రతి దానికి అంతం అనేది, నాశనం అనేది ఉండబోతుంది. ఓకేనా? అర్థమైందిగా? దీన్ని మైండ్లో పెట్టుకొని దీనికి క్రాస్ రెఫరెన్స్ మరొక దాన్ని మనం చూసుకుందాం. ఓకేనా? రైట్. అయితే ఎట్లా నాశనమైపోతుంది ఇది? ఎలాగ ఉండకుండా పోతుంది? ఏ రీతిగా ఈ సృష్టి అంతరించిపోతుంది? దీనికి కలిగేటువంటి నష్టం ఏంటిది అని మనం ఆలోచిస్తే, అదే పేతురు గారు కొంచెం అడ్వాన్స్ అయిపోయి ఏమంటున్నాడో అనేది మనము చూద్దాం. 3:10 కొరింథీయులు 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 10. అయితే ప్రభువు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు ఏమా ఆకాశము ఒక్కటే. లు అంటుండేంటి? ఆకాశము ఒక్కటుందా లేకపోతే ఎక్కువనయా? నువ్వు చూస్తుంటే కనపడుతున్నది అంతా ఆకాశమే అంటావు తప్ప ఆకాశములు మనం లు అంటండి. ఇక్కడ ఆకాశములు ఉన్నాయి. ప్రియమైన వారులారా, అర్థం చేసుకోండి. ఈ ఆకాశములు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీకు చెప్పితేనే ఇది అర్థమైంది. బిట్ లైట్గా టచ్ చేసి మళ్ళీ నేను బయటకు వస్తే మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఆ సందర్భం అప్పుడు నేను చెప్తా, ఆ టాపిక్ చెప్పాలనుకున్నప్పుడు. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు అంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి. పంచభూతములలో ఉన్నాం మనం. మన కాళ్ళ కింద ఒక భూతం ఉంది. ఏం భూతం అది? భూమి అనే ఒక భూతము. సో పంచభూతములు మికటమైన వేండ్రముతో లయం, నాశనం, లయమైపోవును. భూమి దాని మీద ఉన్న కృత్యములు, హస్తకృత్యములు, హస్తములతో తయారు చేసినవి. భూమి దాని మీద ఉన్న అపార్ట్మెంట్స్ కానీ, పర్వతాలు కానీ, కొండలు కానీ, 100 అంతస్తుల అపార్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా హస్తకృతములే. భూమి దాని మీద ఉన్న కృత్యములు ఏమైపోయినాడు? కాలిపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమోవు పోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతులు మహావేంద్రములతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంత అటండి? ఎంతో, ఇంత అంత కాదు, ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అదండి క్రైస్తవులకి పేతురు గారు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. సృష్టి మీద ఎవరైతే దృష్టి పెడతారో, సృష్టిని ఎవరైతే ప్రేమిస్తూ భూమి మీద ఉన్నటువంటి కృత్యములను చూసుకుంటూ, బీరువలో ఉన్నటువంటి డబ్బును చూసుకుంటూ, బంగారము వజ్ర వైడూర్యాలను చూసుకుంటూ, కలిగిన సంపదనంతా చూసుకుంటూ చాలామంది హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. పోరా, చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ లేఖనం ఏముంటుందంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని చెప్పేసి అంటానండి. ఏదైనా సరే, దృశ్యమైనది ఏదైనా సరే ఒకరోజు అది అదృశ్యమైతుంది అని చెప్పేసి అంటున్నాడు. దృశ్యమైనది అంటే కంటికి కనపడేది. దృశ్యమైనది ఏదైనా సరే ఒకరోజు అదృశ్యమైపోతుంది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సెల్ఫ్, బీవేర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. దేని గురించి ఓవర్గా థింక్ చేయకు. లేనిది నాకు కావాలని పొందుట కొరకు సకల ప్రయత్నాలు మనము చేయొద్దు. దేవుని పిల్లలారా, నువ్వు పొందుకున్నా, మనం పొందుకున్నా, మధ్యలో పొందుకున్నాం, వదిలేసి మధ్యలో మనము వెళ్ళిపోతాం. పోమా?
యోబుని అడుగుదాం, ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చెను, తల్లి గర్భము నుండి ఇదంతా పట్టుకొని వచ్చానన్నాడా? దిగంబరిగా వచ్చి తిని, మరి పోయేటప్పుడు కూడా ఏది పట్టుకొని పోను, మళ్ళీ దిగంబరగానే. పురుషులైతే వాళ్ళకు మొలక గట్టుకున్న మలదారం కూడా ఉంటుంది తెలుసా, వేసి పడేస్తారు. అది కూడా ఉండకూడదు అంటారు బాడీ మీద. స్త్రీలకైతే ముక్కుకున్న చూసారా దిద్దులు అవన్నీ, వాటిని కూడా ఓలుస్తారు. బిడ్డలు, కొడుకులు ఏది కూడా ఉంచాలండి, తీసేస్తారు. అక్కడే చచ్చిపోయినా కానీ టార్గెట్ ఏది, ఎవరు తీసుకోవాలా, పెద్ద దేవుడు తీసుకోవాలా, చిన్న దేవుడు తీసుకోవాలా, ఆ చైన్ నాకే, అవి నాకేనా, స్కెచ్లన్నీ గీసుకుంటూ ఉంటారు ప్రియులారా. కాబట్టి ఏది కూడా మనమ్మడి రాదు. కాబట్టి సృష్టిలో ఉన్న దేనిని ప్రేమించకు, దేని గురించి ఆలోచించకు. ఉంటే మాత్రం జస్ట్ వాడుకో, అంతేగాని కాన్సన్ట్రేషన్ మాత్రము చెయ్యదు. ఎందుకంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, సమీపమై ఉన్నది. సమీపంలోకి ఉన్నది మన దగ్గర రావటానికి పెద్ద టైం తీసుకోదండి. ఆల్రెడీ మనము కడవరి దినములలో ఉన్నాం, ఆల్రెడీ మనము అంత్య దినములలో ఉన్నాం, ఆల్రెడీ మనము యుగముల సమాప్తి అందు ఉన్నాం, ఆల్రెడీ మనము దినముల అంతమందు ఉన్నాం, ఆల్రెడీ మనము అంత్య దినముల యందు ఉన్నాం దేవుని పిల్లలారా. కాబట్టి ఏ క్షణము మనము చనిపోతామో తెలియదు, ఏ క్షణాన యేసు వస్తాడో తెలియదు. అర్థమైంది ఇప్పటివరకు? అర్థమైందా? అర్థం కాదు. కాబట్టి ఇంత జరగబోతుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏం చేయాలో జాన్సన్ చెప్పొద్దు, పౌలు గారు చెప్పితేనే అందం. పౌలు గారు పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడో ప్రియులారా ఈ సమయంలో చూద్దాం. తిమోతికి పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తున్నాడు. నా కుమారుడా తిమోతి, 2వ తిమోతి 1వ అధ్యాయము 'అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు, కాబట్టి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. నా కుమారుడా, నా ఆత్మీయ కుమారుడా తిమోతి, అనేకమైనటువంటి సంగతులు చెప్పి దేవుడు మనకి ఏమిచ్చాడట? శక్తియు ప్రేమయు, దానికంటే ఎక్కువ ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మనిచ్చిండు. ఇది సబ్జెక్ట్ ఏంటి మంది? ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మ. కాబట్టి ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. నాశనం అయిపోతున్న సంగతి నీకు తెలియదు, ఇప్పుడు తెలియజేశాను. కాబట్టి తెలియజేసినా కూడా తెలియజేసిన సంగతులను పట్టించుకోకుండాను ఉన్నవనుకో, ఈ సృష్టిని ప్రేమించేటువంటి వారుగా మీరు ఉంటారు, అప్పుడు నాశనం అయిపోతారు మీరు. కాబట్టి ఇన్ని విషయాలు మీకు తెలిసిన తర్వాత, కనపడుతున్న సృష్టి ఆగమైపోతుందన్న సంగతి మీకు తెలిసిన తర్వాత, సృష్టిలో బ్రతుకుతున్న మీరు, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న క్రైస్తవులు, మీరు ఎలాగుండాలి తెలుసా? ఇంద్రియ నిగ్రహములు గలవారుగా మీరు ఉండాలి. నీ కళ్ళ ముందు నాశనము సంభవింపబోతుంది. నువ్వు ఎలాగుండాలంటే ఎలార్ట్గా ఉండాలి. ఎలార్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహములు చేసుకునేవాడుగా నువ్వు ఉండాలి అని అంటున్నాడు.
పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, ఇంద్రియ నిగ్రహములు గలవాడుగా నువ్వు ఉండుట కొరకే తండ్రి అయిన దేవుడు ఆత్మను నీకు ప్రవేశపెట్టాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. నీ వల్ల కాకపోతే ఆ ఆత్మ నీలో ఉండి ఇంద్రియ నిగ్రహములు చేసుకునేవాడుగా నీకు ప్రొటెక్షన్ దయచేస్తాడు. అతని సహాయం లేకపోతే ఇంద్రియములను నువ్వు నిగ్రహం చేసుకోలేవు అని అంటాడండి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ. ఇంద్రియములంటే అర్థం ఏంటిది? ఇంద్రియములు అంటే బైబిల్ పరిభాషలో అర్థమేంటిది? వాస్తవంగా చాలా నీరసంగా ఉన్నాను నేను ఇప్పుడు. డైలీ దేవుడి పనిలో వాడబట్టమే. ఒక సబ్జెక్ట్ అయిపోగానే ఒక సబ్జెక్టు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత ఎనర్జీ గెయిన్ చేసుకోవాలో మీరు అర్థం చేసుకోండి. రాత్రి యేసుబాబు చెప్పారు. ఏంది యేసుబాబు అని అంటే అట్లా అంటాడు, ఇట్లా అంటాడు, చెప్పంటాడు. ఆయన బిజీ, ఆయనకు ఉంది పాపం. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకోలే, నేనే సిద్ధపడతానని రాత్రంతా 12:30 వరకు సబ్జెక్టు తయారు చేసుకొని ప్రజెంట్ చేస్తున్నా. దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. ఇంద్రియములు అంటే అర్థం ఏంటిది తెలుసా? ఇంద్రియములు అంటే ఎన్ని ఇంద్రియములు ఏంటి? జ్ఞానేంద్రియములు అంటారు వీటిని. 5 సెన్స్ అనే ఒక సబ్జెక్ట్స్ ఉంటుంది సైన్స్ అని. విన్నారు ఎప్పుడన్నా? 5 సెన్స్, పంచేంద్రియములు. 5 సెన్స్ ఏంటవి? పంచేంద్రియములు ముక్కు 1, కళ్ళు 2, చెవులు 3, నోరు 4, శరీరం బాడీ. పంచేంద్రియములు కలిగి ఉన్నవాడు మానవుడు. పంచేంద్రియములు ఎందుకు కలిగి ఉన్నాడు? 6 ఇంద్రియములు కలిగి ఉండొచ్చుగా. పంచభూతముల నుండి మానవుడు తీయబడ్డాడు. అది 5 ఎలిమెంట్స్. పంచభూతముల నుండి నరుడు తీయబడ్డాడు. పంచభూతములు మానవుడి బాడీలో ఉంటాయి శాస్త్రీయంగా ఆలోచిస్తే. కాబట్టి ప్రియులారా, వీటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏం చెప్పిండండి పౌలు గారు? ఇంద్రియ నిగ్రహములు, పంచేంద్రియ నిగ్రహములు కలిగిన వాడుగా ఉండు నా కొడకా తిమోతి. మన భాషలో చెప్పాలంటే ఆత్మీయ కుమారుడు. ఇంద్రియ నిగ్రహములు గలవాడుగా నువ్వు ఉండాలని తండ్రైన దేవుడు ఆత్మనే ఇచ్చిండు. నీకు పవర్ సరిపోకపోతే నీలో ఉన్న ఆత్మ కంట్రోల్ చేస్తది అంటే మన స్త్రీలింగం అయిపోయింది. పరిశుద్ధాత్ముడు పులింగం, పురుషుడు అతను. ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకొని నీళ్ళ నుంచి లేపబడ్డావో తండ్రైన దేవుడు పరిశుద్ధాత్ముని గిఫ్ట్గా మనలోనికి పంపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నీకు చేసే బెనిఫిట్ ఏంటంటే ఈ పంచేంద్రియములను కంట్రోల్ చేసే విధంగా, నువ్వు కంట్రోల్ చేసే విధంగా నీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ముక్కు ఒక ఇంద్రియం. రోడ్డు మీద పోతూ ఉంటాం, మంచి స్పైసీస్ వాసన వస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుందండి? భలే వాసన వస్తుంది, సూపర్ ఉంది, తింటే బాగుంటుంది అని అనుకోమండి. ప్రతి ఒక్కరు అనుకుంటాం. లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటది. నువ్వు దేవుని కుమారుడివి అంటే ఏది వాసన అది పీల్చేయటమేనా? దానికి సంబంధించి తినటమేనా?
జాగ్రత్త అంట. కంట్రోల్ అయిపోతాం. పరిశుద్ధాత్ముడు కంట్రోల్లో పెడతాడు ముక్కుని, ఒక ఇంద్రియమును. కళ్ళు ఉన్నాయి, కళ్ళుకి కూడా కొన్ని ఉంటుంది కదా అట్రాక్షన్. ఒక సహోదరి మంచి చీర కట్టుకుంది అనుకో, మన సహోదరి మళ్ళీ ఏం చేస్తారు, సూపర్ ఉందే వచ్చేస్తుంది ఎమ్మటే, ఇదే చీర నేను కూడా కొనుక్కొని నేను కట్టుకుంటే ఆమె కంటే నేను బాగుంటా కదా అనుకొని డబ్బు లేకపోయినా అప్పు చేసి చీరలు కొనుక్కుంటాం. దాన్ని బట్టి నష్టపోతాం, అప్పులు అయిపోతాయి, ఆగమైపోతాం. ఆ చూపు చూడండి ఎంత డేంజర్, పవర్ఫుల్, ఎక్స్రే కిరణాల కంటే డేంజర్గా ఉంటాయి. చూడగానే సేవ్ అయిపోయింది, ఇమ్మీడియట్లీ కథం. దాని గురించి పక్కా స్కెచ్ గీతాం, వేసేస్తాం. అదే నిజంగా దైవికంగా మనం బ్రతుకుతుంటే, లోకంలో జీవిస్తూ అటు వెళ్తున్నప్పుడు మన కళ్ళ ముందు కనపడదు అనుకోడు. మనకు కోరిక పుట్టినప్పుడు బా అని అనిపించినప్పుడు లోపల పరిశుద్ధాత్ముడు కర్ర తీసుకొని కొడతా ఉంటాడు. ఏ కంట్రోల్ తప్పుతున్నావు, ట్రాక్ దిగుతున్నావు, జాగ్రత్త, నీ ట్రాక్ అది కాదు, నువ్వు పరలోకం వెళ్ళాలి అనగానే ఎస్ మనకెందుకులే అనుకుంటాం. అప్పుడు దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించండి. చెవులకు కూడా ఉంటుంది. ఏదేదో మనం వింటాం, మన గురించి కొన్ని సందర్భాలు బయట మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మనం విని టెంప్ట్ అయిపోతాం. వాడేంది, ఆమె ఏంది, దాని లెక్క ఏంది, వాడి లెక్క ఏంది అని చెప్పేసి మాటకి ప్రతి మాట అంటాం, కక్ష తీర్చుకుంటాం. దాన్ని బట్టి నేరస్తులుగా మిగిలిపోతాం. అదే ఇని ఇటు వదిలేస్తే ఉంటుందా సమస్య? కొన్ని విషయాలు ప్రియులారా మన ముందు మాట్లాడుతున్నా, ఇతరులు మనకు చెబుతున్నా, మనకు సంబంధించిన విషయాలు కొన్ని వినకుండా ఉండటమే ఉత్తమం అండి. దానికి మించింది లేదు. శరీరం ఉంది, ఈ శరీరాన్ని కూడా కోరిక అనేది ఉంటుంది. శరీరం కోరిక ఉండదా అండి? ఏం కోరిక ఉంటుంది? కోరికలు తీర్చుకోవడానికి సకల ప్రయత్నం మనము చేస్తూ ఉంటాము. సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నోటికి కోరిక ఉంటుంది. ఏం కోరిక? ఫుడ్ తినాలని. ఇట్లా టోటల్గా ఈ పంచేంద్రియములకు కోరికలు ఉంటాయి. పంచేంద్రియములు చెప్పిన ప్రకారంగా జీవించటానికి, వాటిని సాటిస్ఫైడ్ చేయడం కొరకు సకల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. అంటే ఈ శరీరము అనుభవించేదంతా కూడా పంచభూతాల్లో ఉన్నటువంటి పదార్థమే కదండి, అంతే కదా. ఈ పంచేంద్రియములు అనుభవించే ప్రతిది కూడా పంచభూతాలలో ఉన్నటువంటి పదార్థమే. అవి పర్మనెంట్ అని అనుకుంటున్నాం మనం, టెంపరవరీ. కాబట్టి ఎంత టెంపరవరీ, పర్మనెంట్ గా ఉండదు. నువ్వు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు గనుక ఇది, ఈ బాడీ, ఈ 5 థింగ్స్ నిన్ను ఎంత ప్రేరేపించినా కూడా నువ్వు ప్రేరణ చెందకుండా, వీటికి లోబడకుండా, అర్థం చేసుకోండి, ఈ కోరికలకు నువ్వు లోబడకుండా ఎక్కడికెక్కడ సిజరంగిస్తూ ఉండాలి సమయ సందర్భాలను బట్టి. అర్థమైందా మీకు పాయింట్? జ్ఞానము ఉన్న ప్రతి ఒక్కరమైన మనము ఆలోచించాలి. కోరికలకు ఈ సిజరింగ్ ఇవ్వాలి, కళ్యాలు వేయాలి. ఎందుకంటే ఏదైతే నువ్వు ఆశించి, మోహించి, మనం ప్రేమించి, ఆశపడుతూ, పరిగెడుతూ ఉంటున్నామో దాని అంతము సమీపంలో ఉంది. తెలుసు కదా, దేవుడు చెబుతున్నాడు. అది ఒకరోజు నాశనం కాబోతూ ఉంటుంది. నాశనమైనటువంటి దాని గురించి ఎందుకు? వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, యువర్ ప్రెషియస్ టైం? నాశనము కానటువంటి దాని మీద నువ్వు దృష్టి పెట్టు. కాబట్టి పౌలు అంటున్నాడు 7లో, దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చిండు. నువ్వు మర్చిపోతున్నావు. ఇంద్రియ నిగ్రహం ఉండాలి నీలో.
చూడగానే టెంప్ట్ అయిపోకూడదు, చూడగానే తినాలనిపించకూడదు, ఏమంటే చూడగానే ధరించుకోవాలనిపించకూడదు, మాట వినగానే తిరిగి మాట అనాలని అనుకోకూడదు. ఏదైనా సరే నిగ్రహంలో ఉండాలి, నువ్వు నిగ్రహించుకోవాలి. క్రైస్తవేతరకి ఉండదు, క్రైస్తవులకి, దేవుడి పిల్లలకి ఈ క్వాలిటీస్ ఉండాలా. ప్రియమైన దేవుని పిల్లలారా, నిగ్రహం పాటించాలి. పాటించాలంటారా, అనుభవించి తీరాలంటారా? ఒక క్రైస్తవుడు అంటాడు, నీకేం తెలుసు జాన్సన్ అన్న, వాడు సేవకుడే, నువ్వు 100 చెప్తున్నావు, ఇంకెంత నా లైఫ్, ఇంకొక 10 years అంతే. ఈ టైంలో మనం ఎంజాయ్ చేయాలన్నా, తినాలి, త్రాగాలి, సుఖించాలన్నా, వాడు మాట్లాడుతుంటే ఆ మాట మీకు చెప్పకూడదు, కానీ అట్లా ఉన్నారు బయట పరిస్థితి. ఎంజాయ్ చేయాలంతే. అప్పు చేసేనా పప్పు కూడా తినాలా. నువ్వు అప్పు చేయడం ఎందుకు, పప్పు కూడా తినటం ఎందుకు, పడరాని పాటలు ఎందుకు పడాలి, పురుగో భూషదని పుట్టలు ఉండటం బెటర్ కదా. ప్రశాంతంగా చనిపోయేంత వరకు ప్రశాంతంగా బ్రతుకుతావు కదా. దేవుని పిల్లలు మనకున్నదే ఎంత, అవునా కదా, ఇంత. మనం ఏం చేసుకుంటాం, ఇంత దాన్ని ఎంత అన్నట్టుగా మనం చూపించుకుంటా ఉంటాం. బిల్డప్ లెక్క తెలుసుగా మీకు. బిల్డప్స్ అంటే అసలు ఏం ఉండదు, బయటికి వెళ్ళేసరికి ఇంత అన్నట్టుగా మనం మూవ్ అవుతూ ఉంటాం. అది అవసరమా? అవసరమా అండి? ఇప్పుడు కొడతాడా, తిడతాడా? ఎన్ని కుటుంబాలు ప్రియులారా ఆగమైపోతున్నాయండి. పోటీ ప్రపంచంలో బ్రతకాలంటే స్టేటస్ మెయింటైన్ చేయాలి బ్రదర్ అంటాడు ఒకడు. నాకు వద్దురా నాయన, ఉన్నది చాలు. స్టేటస్ చేయాలంటే ఆయన వేయాలి, లేని కొరకు మనం ప్రయాసపడొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. అదే అంటున్నాడు, ఏమంటున్నాండి, ఇంద్రియ నిగ్రహములో గల ఆత్మనిచ్చిండు. మీరు ఆత్మకు పని కల్పించలేదు, ఆయన ఇన్వాల్వ్ చేయట్లా. మనం నా పిల్లలు లోబడిపోతారు, లోబడిపోయినప్పుడు ఆ క్రియ చేస్తారు, దాన్ని బట్టి పాతాళ లోకానికి పోతారు. వెళ్ళకూడదని దేవుడు సహకారులుగా పరిశుద్ధాత్మను పెడితే, పరిశుద్ధాత్మ మనకు సహకరిస్తున్నా కూడా మనం పరిశుద్ధాత్మను పక్కకు పెట్టి నెట్టేస్తున్నాం అంతే. నీకు తెలవదులే ఊరుకో అని చెప్పేసి అంటున్నాం. ఒక గైడ్గా, హెల్ప్ చేసేటువంటి వాడుగా మనలో ఉండాలి. మనల్ని అతను పరలోకం తీసుకెళ్లాలని దేవుడు అనాదికాల సంకల్పం ప్రకారంగా బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను మనలో పంపిస్తే అతని గైడెన్స్ లో మనం జీవించలేదు. కానీ మనకు నచ్చిన కోణంలో మనం వెళ్ళిపోతూ ఉంటున్నాము. లోక సంబంధంగా థింక్ చేస్తూ, లోకంలో ఉన్న వాటిని పాటిస్తూ, వాటిని ప్రేమిస్తూ పోతూ ఉంటున్నాం ప్రియమైన వారులారా. కానీ లేఖనం ఏమంటుంది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, జాగ్రత్త, ప్రతిది కూడా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయే దాని మీద ఎందుకు నువ్వు దృష్టి పెడుతున్నావు, దాని గురించి ఆలోచిస్తున్నావు అంటున్నాడు. కాబట్టి ఇంద్రియ నిగ్రహములు కలిగిన వారిగా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఉండాలండి. ఎలాగ ఉండాలండి మనము? ఇంద్రియ నిగ్రహములుగా వారిగా, ఇంద్రియము విషయములలో నిగ్రహాన్ని పాటించేవారుగా మనం ఉండాలి. ఇది ఎంత మనని ప్రేరేపించిన, ప్రేరణ చెందించిన, ప్రేరేపింపబడకుండా స్ట్రాంగ్గా మనం ఉండాలి. ఓకే, కొన్ని వచనాలు స్పీడ్గా చూసుకొని ముగించుకోవడానికి ట్రై చేద్దాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు ఒక పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడో చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23. అన్ని విషయాలమందు ఏంటండి? అన్ని అన్ని విషయాలయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చెయ్యదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు
క్షేమవృద్ధి కలగజేయవు నాకు అన్నాడు. ఏం చెప్పిండండి? అన్ని విషయముల యందు నాకు స్వతంత్రం ఉన్నది, నేను సేవకుడని. అన్ని విషయాలలో నాకు స్వతంత్రం ఉంది అంటే దాని అర్థం ఏంటి? నేను అనుకున్న దాన్ని చేయొచ్చు, అనుకున్న దాన్ని ప్రేమించవచ్చు, అనుకున్న దాన్ని సంపాదించవచ్చు. నేను అనుకున్నది ఏదైనా సరే నేను చెయ్యకుండా ఉండలేను, చెయ్యగలను. ఆ కెపాసిటీ నా దగ్గర ఉన్నది. కానీ నేను చెయ్యను. అవకాశం ఉన్నా నేను చెయ్యను అని అంటున్నాడు. ఈ మాటలో ఎంత జ్ఞానం ఉన్నా తెలుసా అండి? ప్రేమైన దేవుని ప్రేమ. అవకాశం ఉండి కూడా ఆయన చెయ్యలేదంటే ఇంద్రియ నిగ్రహములు చేసుకున్న వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. కనపడుతుందండి? ప్రేరేపిస్తున్నా కూడా నోరు ప్రేరేపిస్తుంది, కళ్ళు ప్రేరేపిస్తుంది, శరీరం ప్రేరేపిస్తుంది, ముక్కు ప్రేరేపిస్తుంది, అన్ని ప్రేరేపిస్తుంది. చేయొచ్చు, ముచ్చటే లేదు. మన బాధలో చెప్పాలంటే, తెలంగాణ యాత్రలో చెప్పాలంటే చేయొచ్చు. కానీ అన్ని చెయ్యనేరు, కుదరదు, నేను చెయ్యలేను అని అంటాడు. ఎందుకో? అన్నిటి అంతమో సమీపమై ఉంది. భవిష్యత్తు తెలిసి ఆయనకి ఏం జరగబోతుందో తెలిసి మూర్ఖంగా ప్రవర్తించే మూర్ఖుడు కాదు పౌలు గారు. సూపర్ థియరీ తెలిసినటువంటి వ్యక్తి. ప్రేమైన దేవుని పిల్లల, ఈ మాటలో ఎంత జ్ఞానం తెలుసా? ఎంత అద్భుతమైనటువంటి ఆన్సర్ ఉందో గ్రహిస్తే అర్థమైంది. ప్రేమైన వారులారా, గ్రహించాలి. 9వ అధ్యాయం, 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనము. అదే పౌలు సంఘమునకు పత్రిక రాస్తే ఏమంటుండో చూద్దాం. గాలిని కొట్టినట్లు పెన్ను తీసుకుని అండర్లైన్ చేయండి. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకి బుద్ధిమంతులు లెక్క ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును. నిజంగా అండి, ఇంతకంటే ఓపెన్ గా ఏం చెప్తాడండి దైవ సేవకుడు. ఈ మాటలో ఎంత డెప్త్ తెలుసా? దీని డెప్త్ ఎప్పుడైనా గ్రహించారండి? అంటే నేను చెప్పటమే కాదు, నేను మీ మధ్యలోకి వచ్చి బుద్ధిమంతమైన మాటలు చెప్పటమే కాదు, చెబుతున్నా చేస్తున్నా. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో తప్పు చేసే అవకాశాలు వస్తున్నాయి, గ్రహిస్తున్నా, తప్పు చేయకూడదని ఆగిపోతున్నా. అది దాని కాన్సెప్ట్. ఇంతకుముందు లేఖనంలో అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉన్నది. దేవుని పిల్లలారా, పౌలు గారు సబ్జెక్ట్ చెప్పితే బెల్లం దగ్గరికి ఈగలు వచ్చినట్టుగా వస్తాయండి ఆయన దగ్గరికి. అట్రాక్ట్ అయితే వాళ్ళట ఆ కాలంలో. యూదులు కానీ అన్యులు కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఫేవర్ అయిపోయారు పౌలు గారికి. మరి శరీర రీత్యా ఏమన్నా బ్యూటిఫుల్ పర్సన్ అతను? బలహీనుడు, బక్కగా ఉంటాడట, చాలా బక్కగా. కొరకాని వాడిగా నేను ఉన్నాను, ఆయన నన్ను ఆకర్షించిన వారు కోట్ల మంది ఉన్నారు ఆసియా ఖండమందంతటా అనడండి. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్. ఏం చెప్పిండండి? గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ప్రకటించిన నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరములో పంచేంద్రియములు ఉన్నాయిగా, కాబట్టి నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా శరీరాన్ని నలగగొట్టి, ఏ ఎక్స్ట్రా చేస్తానవే బాడీ, ఏ నోరు, ఏ ముక్కు, ఏ మొత్తం పంచేంద్రాలకు ఆగ్రహం జారీ చేస్తాను. మీరు నన్ను ప్రేరేపిస్తున్నారు అమాయకుడు అనుకొని, నేనేమి ప్రేరణ చెందను అని వాటిని నలగగొట్టి, ఆ శరీరము దాంట్లో ఉన్న పంచేంద్రం నలగొట్టి లోబరుచుకుంటున్నాడట. దేన్ని?
శరీరాన్ని లోబరుచుకుంటాడట. శరీరాన్ని లోబరుచుకుంటాడు. శరీరం లోపట ఉన్న ఆత్మగా ఉన్న పౌలు. శరీరం పౌలు కాదా? శరీరం పౌలు కాదు. శరీరం అనే గుడారంలో పౌలు గారు ఉన్నారు ఆత్మగా. ఇది ప్రేరేపిస్తుంది ఆయన్ని. అక్కడి నుంచి సంకేతాలు పంపిస్తుంది ఆత్మకి. ఏసై, తినేసై, అనుభవించు అని అప్పుడప్పుడు ప్రేరేపిస్తుంది. ఏనేం చెప్తాడు? నువ్వు నాకు సర్వెంట్గా ఉండవలసిన నువ్వు నన్ను ప్రేరేపిస్తావా అని, శరీరమా అని దాన్ని నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటాడు. అంటే ఇతని అండర్లోకి శరీరాన్ని తెచ్చుకుంటాడు. అంటే వండర్ఫుల్ కదండి. సముద్రములలో ఓడలు ఉంటాయి. ఎంత పెద్దగా ఉంటాయండి సముద్రం దగ్గరికి వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? సముద్రాలు తెలిసిన వారి చేతులు ఎత్తండి. సముద్రం దగ్గరికి పోతండి మతి పోయిద్దండి. అదొక సృష్టి, అద్భుతమైనటువంటి దేవుడి సృష్టి. పెద్ద పెద్ద ఓడలు ఉంటాయండి, పెద్ద పెద్ద ఓడలు. ఆ ఓడని నడిపేటువంటి ఒక క్యాండిడేట్ ఉంటాడు, చిన్న క్యాండిడేట్. ఆ చిన్న క్యాండిడేట్ అందరిలో ఓడ ఉంటుందండి. దాన్ని కంట్రోల్ చేస్తాడండి. అక్కడే 6 అడుగులు ఎత్తు ఉంటాడు. ఒక ఫీటున్నర ఎడలుకుంటాడు, అంతే చేయడు. దాన్ని కంట్రోల్లో పెట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాడండి. అంత పెద్ద దాన్ని కూడా ఒక్క వ్యక్తి లోబరుచుకున్నాడంటే ఎంత జ్ఞానం ఉండాలి అర్థం చేసుకోండి. కొన్ని గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉంటారు. గుర్రపు స్వారీ తెలుసు కదండి మీకు. గుర్రము దాని మీద కూర్చున్నటువంటి మనిషి అండర్లో ఉండటం కొరకు కళ్యం అనేది ఒకటి ఉంటుందండి. గుర్రానికి కళ్యాలు ఉంటాయి. ఆ కళ్యము ద్వారా దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు. అది చెప్పితే నేను వినటం ఏంటిది? నేను చెప్పితే దానికి యజమాని నేను చెప్తే అది నడవాలి. నేను చెబితే వాడు అమెరికాకు పోవాలా, సింగపూర్కి పోవాలా, మలేషియా, హాంకాంగ్, థాయిలాండ్, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. కానీ అది నన్ను తీసుకెళ్ళొద్దు, నేను దానికి డైరెక్షన్ ఇవ్వాలి. దేవుని పిల్లలారా, ఈ దేహములో ఉన్నటువంటి మనం దేహంలో ఆత్మగా ఉన్నాం. ఈ శరీరము నన్ను ప్రేరేపిస్తే, మీ శరీరాలు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు దానికి లోపడతారా? నేను దీనికి లోపడతానా? అప్పటికి ఎందుకు ఇంద్రియ నిగ్రహములు చేసుకునే వాడిగా మనము ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మను మనలోకి పంపించాడు. ఎంతమంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు? బైబిల్లో యూటిలైజ్ చేసుకున్న అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఎవరు తెలుసా? యేషోబు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో పోతీఫర్ భార్య. పోతీఫర్కి భార్య ఉంది, పిల్లలు లేరు. సైన్యాధిపతి ఐగుప్తు దేశంలో. పోతీఫర్కి భార్య, అతను సైన్యాధిపతి, అందగత్తె, సూపర్ ఉంటుంది మన భాషలో చెప్పాలంటే. భర్త వలన పిల్లలు కలగట్టలేదు. మరొక కోణంలో పిల్లల్ని కనాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. కరెక్ట్ పర్సన్ దొరకలేదు. ఇంటికి వచ్చాడు యేషోబు ద్వారా పాపం చేయాలి. బయట వాళ్ళకి ఎటాగో తెలవదు, నాకు వారసుడు మిగలాలని సకల ప్రయత్నాలు చేసి స్కెచ్ గీసింది. పడ్డా యేషోబు? తప్పు చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది, బయట వాళ్ళకి పక్కదు. అది మేనేజ్ చేయగలదు. ఆ కెపాసిటీ కూడా ఆమె దగ్గర ఉంది. భర్తకు కూడా చెప్పి భర్త ద్వారా కూడా మేనేజ్ చేయించే కెపాసిటీ ఉంది. అయినా బెండ్ అయ్యాడా? ఏం చేశాడు యేషోబు? పారిపోయిన గ్రంథం చెప్తాను. అంటే తన ఇంద్రియములను కంట్రోల్లో పెట్టుకోగలిగాడు. స్టార్టింగ్ ఫ్రమ్ ఈజ్ ఏంటారు యూత్ ఏజ్ కానించే కంట్రోల్లో పెట్టుకోగలిగాడు. పౌలు గారు కూడా నా శరీరమును నలగొట్టుకుంటున్నాను అని అంటున్నాడు. మనలో నలగొట్టుకుంటారా అండి?
అసలు ఛాన్సులు లాకనే చేస్తారు. రాక 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 లేక లేక ఒకటి వచ్చింది అనుకోండి, ఏమండి వినియోగించుకుంటారా? దాన్ని ఏం చేస్తారండి? ఎవరు చూస్తున్నారు? మనమే. బయటోడికి తెలవదని అనుకుంటారు, కానీ మన మధ్యలో ఎవరున్నారు తెలుసా? తండ్రి అయిన దేవుడు. ఆయన నేత్రాలు ఉన్నాయి. సిసి కెమెరా కంటే పవర్ఫుల్. కాబట్టి ప్రియులారా, ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మ మనలో పనిచేస్తుందా చేయటం లేదా? ఆలోచించాలి, గ్రహించాలి. చాలా మందికి ఈ అద్భుతమైన సూపర్ థియరీ తెలియక ట్రాకులు దిగేటువంటి పురుషులు ఉన్నారు, ట్రాకులు దిగేటువంటి స్త్రీలు ఉన్నారు, ట్రాకులు దిగేటువంటి గొప్ప గొప్ప వారు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? మనం అందరం కూడా చిన్న చిన్న మిస్టేకులు చేస్తున్నాం, ఇన్క్లూడింగ్ మీ. నేనేమో పవిత్రుడని అంటలే, నాలో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ కావడానికి ప్రయత్నాలు చేయాలి మనమందరం కూడా. ప్రతిది కూడా గ్రంథములో దేవుడు రికార్డ్ చేశాడండి. కాబట్టి ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ మనలో ఉండి మనల్ని కంట్రోల్ చేస్తుందా చేయటం లేదా అనేది ప్రియులారా ఈ సమయంలో మనం గ్రహించాలి. పంచేంద్రియములను కంట్రోల్ చేసిన వాడే పంచభూతములకు నాయకుడైపోతాడు పరలోకంలో. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈ పంచేంద్రియములను మనం కంట్రోల్ చేస్తేనే, కంట్రోల్లో పెట్టుకుంటేనే యేసు రెండవ రాకడలో మనం ఇక్కడి నుంచి పరలోకం వెళ్తాము. ఈ పంచేంద్రియాలు కూడా రూపం మారిపోయి పరలోకం వస్తాయి దూతలుగా. వాటి మీద మనం యజమానులుగా ఉంటాము. అక్కడ ఇక్కడనే వాటికి నువ్వు లోబడితే అక్కడ దేవదూతలను ఎలాగ మనం కంట్రోల్ చేస్తాం? ఈ ఐదింటినే కంట్రోల్లో పెట్టకపోతే పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు, వాటిని ఎలాగ కంట్రోల్లో పెడతాం? అవన్నీ మనకి సేవ చేయట కొరకు సేవకులైనటువంటి ఆత్మలు. ఈ పంచేంద్రియములన్నీ కూడా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14 చదివితే అర్థమైపోయింది. 14 కదా? ఇవన్నీ రక్షణయను స్వాస్థము పొందబో వారికి పరిచారము చేయుటకొరకి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఆత్మలు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ప్రతి లేఖనం మనం విన్నాం, వదిలిపెట్టకుండా మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా ఈ లోకంలో మనము ప్రవర్తించుదాం. పంచేంద్రియములను కంట్రోల్లో పెట్టుకుందాం. ఈ సబ్జెక్టు మీరేదో ఇంటుండ్రని మీకే నేను చెప్పటం కాదు, నాకు వర్తిస్తుంది. బోధించువాడా నీకు నువ్వే బోధించుకోవాలి. లేఖనం అని నాకు సంబంధించింది కాదు, నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. యూట్యూబర్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి ఉపయోగపడుతుంది. ఈ సబ్జెక్ట్ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించాలి. అందరికీ సంబంధించిన కాన్సెప్ట్. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మరొక్కసారి యూట్యూబ్లో పెడతాను, జాగ్రత్తగా వినండి, పరిశీలించండి. విన్నదాని ప్రకారంగా మన అందరం కూడా ప్రవర్తించడానికి సిద్ధముగా ఉందాం. ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.